హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి అంటే 14th మార్చ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ లో భారీ పతనం చూసాం. నిఫ్టీ దాదాపుగా 340 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ మోర్ దెన్ 900 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూస్తే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు కూడా మోర్ దెన్ 4% మైనస్ లో క్లోజ్ అయ్యాయి. సో భారీ నష్టం పోయిందన్నీ కూడా మిడ్ క్యాప్ స్టాక్స్. దాంట్లో కూడా మిడ్ క్యాప్స్ లో కూడా పిఎస్యు స్టాక్స్ లో హెవీ ఫాల్ చూసాం ఈరోజు. సో ఆ పిఎస్యు స్టాక్స్ లోనే కొన్ని స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా మనం నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ మనం నిన్న అనుకున్న మన కీ లెవెల్ 22,180. మీరు షార్ట్ టైం ఫ్రేమ్ లో చార్ట్ పెట్టుకొని చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే ఎప్పుడైతే 22,180ని బ్రేక్ చేసిందో అక్కడి నుంచి షార్ప్ ఫాల్ ఉంది. మార్నింగ్ రెసిస్టెన్స్ పాయింట్ మనం నిన్న అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గరే ఓపెన్ అయింది. అరౌండ్ 22,415 ఆ లెవెల్ ఏదైతే ఉందో అది టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఓపెనింగ్ అక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ కాలేదు ప్రైస్. అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది, హెవీగా ఫాల్ అయింది. అయితే ఒకటి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ని ఆల్రెడీ టెస్ట్ చేసింది లోయర్ లెవెల్లో. ఒకటి 50 DMA 22,900 దాన్ని టెస్ట్ చేసింది ఆల్మోస్ట్ గా. అండ్ మంత్లీ పివోట్ లెవెల్ 21,936. సో ఈ లెవెల్ ని కూడా టెస్ట్ చేసింది. ఇక్కడ కొంచెం బౌన్స్ అయింది. అయితే రేపు మేబీ కొంత బౌన్స్ కావచ్చు, ఎందుకంటే భారీ ఫాల్ అయిన తర్వాత కొంత రీట్రేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ 22,130 దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 22,267. ఇప్పుడు మన కీ లెవెల్ చేంజ్ అయింది. 22,415 మన కీ లెవెల్. దానికన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్ తో ఉండొచ్చు, లేదా ఏదైనా ర్యాలీస్ వస్తే అవి మనకి ఒక స్ట్రాంగ్ మనకు షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,900, దాన్ని బ్రేక్ చేస్తే 21,730. ఇవి రెండు మనకి టెక్నికల్ గా సపోర్ట్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనకి లెవెల్ 46,940. ఇది మనం నిన్న అనుకున్న లెవెల్స్ ఇక్కడ అన్ని కూడా. నిన్న మనం 47,383 ఆర్ 390 రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. సో అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఓపెనింగ్ దాని దగ్గరలో ఓపెన్ అయింది. ఆ లెవెల్ దగ్గరనే ప్రైస్ రిజెక్షన్ వచ్చింది. అయితే ఒకటి కంపేర్ చేస్తే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో హెవీ ఫాల్ చూడలేదు మనం, ఎందుకంటే హెవీగా ఏం ఫాల్ కాలేదు. అండ్ 46,940ని హానర్ చేసింది ఇక్కడ కీ లెవెల్ ని. సో కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 47,380 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేస్తే 47,500. ఇవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ ఇప్పుడు 46,900 ఆర్ 940 లెవెలే సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది ఇంకొకటి ఏంటంటే 46,940 లెవెల్ ఏదైతే ఉందో ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా. ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 50 DMA ని టెస్ట్ చేయొచ్చు. 46,570 ఇది 50 DMA. 50 DMA ని కూడా బ్రేక్ చేస్తే మంత్లీ పివోట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది 46,040. సరే, ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం ఆ లెవెల్ ని బ్రేక్ చేసినట్టు. ఆ బ్రేక్ చేసి డౌన్ సైడ్ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక లెవెల్ బ్రేక్ అయితే చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది నెక్స్ట్ లెవెల్ ని టెస్ట్ చేయడానికి. సో ఆ టెస్ట్ చేసే లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ లాంటివి చేసుకోవచ్చు, మన షార్ట్స్ ఆర్ ప్రాఫిట్స్ ఏది ఉన్నా కానీ. సో మన అంటే ఆ లెవెల్స్ ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు బాగా ఫాల్ అయిన స్టాక్స్ ని తీసుకుందాం. HAL ఈరోజు దాదాపుగా 7% మైనస్ లో క్లోజ్ అయింది. సో లాస్ట్ ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒక మంచి ర్యాలీ చూసాం స్టాక్ లో, డీసెంట్ ర్యాలీస్ చూసాం. లాస్ట్ 1 year లో విపరీతంగా పెరిగిన స్టాక్స్ లో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ ఎప్పుడైతే ఇట్లాంటి డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి డోజీని లోయర్ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో అది మనకి ఒక సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. మనం ట్రేడింగ్ చేసినా లేదా మన ఇన్వెస్ట్మెంట్ లో ఉన్న స్టాక్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. హైయర్ లెవెల్ కి వెళ్ళింది, బాగా స్ట్రెచ్ అయింది ప్రైస్, ఇంకా ఎంత స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చూడాలన్నప్పుడు ఇలాంటి హైయర్ లెవెల్లో ఎప్పుడైతే ఇట్లాంటి వచ్చి ఒక బేరిష్ క్యాండిల్ వస్తుందో ఇది మనకి ఒక సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది. ఒకటి వీక్లీ పివోట్ బ్రేక్ చేసింది, అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని కూడా బ్రేక్ చేసింది. ఒకటి ఈ రోజు లో ఏదైతే ఉందో ఇది రెండు రకాలుగా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ 3,026 అండ్ ఆల్సో సేమ్ లెవెల్ వచ్చి మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా మనం తీసుకోవచ్చు. ఒకవేళ
ఈ లెవెల్ ని క్రాస్ చేసి దానికన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్ గా దీంట్లో ఫాల్ ఉండొచ్చు. ఆల్రెడీ స్టాక్ ఉంటే ఈ లెవెల్ కన్నా కొంచెం కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూ చేయొచ్చు. అదర్వైజ్ రీ ఎంట్రీ కోసం మనం కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ చూసుకొని మనం రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో కంటిన్యూస్ గా ర్యాలీ లాస్ట్ 1 year లో చూస్తే మనకి 638 ఆర్ 680 లెవెల్ నుంచి 3300 లెవెల్ వరకు వెళ్ళింది దాదాపుగా. సో అక్కడి నుంచి ఇప్పుడు ఫాల్ అవుతుంది. సో ఇది మంత్లీ చార్ట్. ఇది సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మంత్ కొంత కన్సాలిడేట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ అయింది. ఇప్పుడు మనం చూస్తే దీంట్లో కొంత రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి ప్రైస్ లో కొంచెం టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ మనం ఇందాక అనుకున్న లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం. ఈవెన్ ఫిబొనాచి రేషియోస్ ప్రకారం కూడా అదే ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం 2795 వరకు రావచ్చు. ఇది 38.2% రీట్రేస్మెంట్ లెవెల్. దాని తర్వాత 2400. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు. మన దగ్గర స్టాక్ ఉండి మన స్టాప్ లాస్ హిట్ అయితే మంచి స్టాక్ కదా నేను లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసుకుంటా అంటే లోయర్ లెవెల్లో మళ్ళీ మనకి ఎంట్రీ పాయింట్స్ కోసం ఇట్లాంటి లెవెల్స్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, ఈ లెవెల్స్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫిబొనాచి రేషియోస్ అంటే, ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఏంటి, ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ఏంటి, ఎలాంటి మూవింగ్ యావరేజెస్ వాడాలి, ఏ మూవింగ్ యావరేజ్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్, అదే దాన్ని మనం డిమాండ్ సప్లై అంటాం. డిమాండ్ లెవెల్ ఏంటి, సప్లై లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతిదీ నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 18th March నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి అది కూడా పిఎస్యు స్టాకే తీసుకుందాం. సో ఇది భారత్ ఫోర్జ్. భారత్ ఫోర్జ్ చాలా ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ ని ఈ రోజు కూడా బ్రేక్ చేసింది. 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ని కూడా లాంగ్ బ్యాకే బ్రేక్ చేసింది. మంత్లీ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసింది. అండ్ ప్యాటర్న్ వైజ్ గా డౌన్ ప్యాటర్న్ కనపడతా ఉంది మనకి ఈ స్టాక్ లో. ఎందుకంటే ఒకసారి ఇక్కడ భారీ కరెక్షన్ వచ్చిన తర్వాత కొంత రీట్రేస్ అయింది ప్రైస్. ఈ రీట్రేస్మెంట్ జరిగినప్పుడు మనం గతంలో కూడా అనుకున్నాం 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అరౌండ్ 1200 లెవెల్ అది. సో అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ గా ఫాల్ అవుతానే ఉంది. సో ఇప్పుడు మనకి ఇది ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. దీంట్లో ఒకటి మనకి టెక్నికల్ గా సపోర్ట్ పాయింట్ 1057 వచ్చి 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. అది మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉండటానికి అవకాశం ఉంది. 1057 సమ్వేర్ ఇక్కడ ఈ ప్రీవియస్ గా ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్. సో ఇప్పుడు మనకి ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 1057 ఆర్ 1060 లెవెల్. దాన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఫర్దర్ గా కూడా ఫాల్ కావచ్చు. ఇప్పుడు ఈ స్టాక్ లో ఆల్రెడీ మన రూల్స్ ప్రకారం స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే మనకి ఎప్పుడో స్టాప్ లాస్ హిట్ అయ్యేది, మనం పక్కకు వచ్చేవాళ్ళం. బట్ స్టాప్ లాస్ పెట్టుకోకుండా స్టాక్ ని కంటిన్యూ చేస్తే మాత్రం భారీ నష్టాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రోజు మార్కెట్ పరిస్థితిని బట్టి మీకు అర్థమై ఉంటుంది చాలా వరకు స్టాప్ లాస్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు మనకి ఈ స్టాక్ లో రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. మనం ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయినా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. సో మన లాంగ్ టర్మ్ చార్ట్సే చూడాలి ఎప్పుడు కూడా రీ ఎంట్రీ కావాలంటే. సో రీ ఎంట్రీ కోసం చూస్తే ఇప్పుడు మనకి ఒకటి ఈ లెవెల్, ఇది ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు 1020. వన్స్ 1020ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ మనకి ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అరౌండ్ 780 ఆర్ 790 అందరికి వస్తుందా రాదా వీ డోంట్ నో. బట్ ఆ లెవెల్ కి వస్తే మనం ఒక ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. ఇది భారత్ ఫోర్జ్. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని పిఎస్యు స్టాక్స్ కే టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, దాంతో పాటుగా పిఎస్సి లెవెల్స్. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ చేయండి. 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.